ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ ఏనోష్పాల్ గారు. మీరు ఇంత అమాయకంగా ఉంటారని నేను అనుకోలేదు. మీ క్షేమం కొరకే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నేను మీతో ఫోన్ చేసి మాట్లాడచ్చు, కానీ మీరు ఫోన్ చేస్తే ఊరికే వాదిస్తూ ఉంటారు. అవతలలో ఏం చెప్తారు అనేది అంగీకరించుకోకుండా అది మంచిదా చెడుదా అనేది కూడా మీరు ఆలోచించరనే ఇలాగా ఈ వీడియో ద్వారా నేను ఈ విషయం మీ క్షేమం కొరకే తెలియజేయాలని ఆశతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. తప్పుగా అనుకోవద్దు. దయచేసి ఈ యొక్క రెడ్ రేవన్ విషయంలో అతను ఫోటో కనిపించుకోకుండా, అతను ఎవరో తెలియకోకుండా మీ యొక్క ఛానల్ ద్వారా క్రైస్తవ సమాజాన్ని గలిబిలికి గురి చేస్తూ ఉన్నాడనేది మరి క్రైస్తవ బోధకుల అభిప్రాయము. మీరు ఒకవేళ ఈ యొక్క వీడియో చూడండి. మరి నిన్నటి దినాన హ్యానీ జాన్సన్ గారు, తర్వాత అనిల్ గారు, తర్వాత సాంబశివరావు గారు, తర్వాత పీటర్ పుట్ట గారు ఒక వీడియో చేస్తూ వచ్చారు, లైవ్ చేస్తూ వచ్చారు. ఈ యొక్క రెడ్ రేవన్ అనే వ్యక్తి ఆర్పి పల్నాటి గారు చెప్తూ వచ్చారు. ఈ యొక్క రెడ్ రేవన్ అనే వ్యక్తి క్రైస్తవ బోధకుల్లో కొంతమందికి ఫోన్ చేస్తూ, అంటే ఆన్లైన్లో యాక్టివ్గా ఉన్న క్రైస్తవ పాస్టర్లకు ఫోన్ చేసి ఒకరి గురించి ఒకరికి చెప్తూ, వీరి దగ్గర మాట్లాడిన విషయాలు వారి దగ్గర చెప్తూ, ఒకరంటే ఒకరికి విభేదాలు పెంచుతూ క్రైస్తవ పాస్టర్ల మధ్య, బోధకుల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఉన్నాడని చెప్పి అభిప్రాయపడుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క ఆర్పి పల్నాటి గారు నిన్న లైవ్ వీడియోలో చెబుతూ, ఈ యొక్క రెడ్ రేవన్ సిసి అనే ఈ వ్యక్తి రాత్రి 12 గంటలప్పుడు, రాత్రి 2 గంటలప్పుడు ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడంట. అలాంటి టైంలో స్త్రీలతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తి విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారు బ్రదరు. ఈ యొక్క యాక్టర్ రాజు అనే వ్యక్తి క్రైస్తవ బోధకులతో ఫోన్ చేసి వారి విషయాలు వీరికి చెప్తూ, వీరి విషయాలు వారికి చెప్తూ క్రైస్తవ సమాజాన్ని ఏ విధంగా అయితే గలిబిలి చేస్తూ వచ్చాడో, అలాగే ఈ వ్యక్తి కూడా వీరందరితో మాట్లాడిన ఆడియో కాల్స్ కూడా చివరికి ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో, ఇలాంటి మతోన్మాద యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి ఎంతైనా అవకాశం ఉంది అనేది నా అభిప్రాయము. కాబట్టి దయచేసి మీరు కూడా జాగ్రత్త పడండి. ఫ్యూచర్లో ఇలాంటి వ్యక్తులతో సహవాసం చేసే మీకు కూడా చాలా ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే ఇతను మీ యొక్క యూట్యూబ్ ఛానల్, మీ ప్లాట్ఫామ్ని ఆసరాగా చేసుకొని క్రైస్తవ సమాజాన్ని ఎంతో గలిబిలికి గురి చేస్తూ ఉన్నాడనేది ఖచ్చితంగా నిర్ధారణ అయిపోతూ వచ్చింది. ఎందుకంటే అతను నిజంగా క్రైస్తవుడైతే ఖచ్చితంగా అతను ఫేస్ బయటికి చూపించాలి. అతని ఇంటెన్షన్ వేరే ఉంది. అతను బైబిల్ను, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని దూషించి మాట్లాడినప్పుడు అతను రియాక్ట్ అవ్వట్లేదు. హిందూ గ్రంథాల గురించి మాట్లాడినప్పుడు అతను రియాక్ట్ అవుతూ ఉన్నాడు. అతనికి అది నచ్చట్లేదు అని అంటే అతను ఎలాంటి వ్యక్తో మీరు ఆలోచన చేయండి. ఇంత అమాయకంగా ఉన్నారేంటి బ్రదర్? మీరు గ్రహించండి ఒకసారి. ఎందుకంటే మీరు అతనికి అవకాశం ఇస్తూ ఉన్నారు కాబట్టి మీపైనే ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అతని గురించి తెలుసుకోండి. పూర్తిగా వివరాలు తెలియకోకుండా ఇలాంటి వ్యక్తుల ద్వారా మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుండి ఇలాంటి వ్యక్తులు మాట్లాడే మాటలన్నింటికి మనమే రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి వస్తుంది ఫ్యూచర్లో. అతను ఫ్యూచర్లో క్రైస్తవ సమాజానికి ఏదైనా కీడు చేశాడు అని అంటే ఆ ఎఫెక్ట్ అంతా మీ పైన పడుతుంది. కాబట్టి దయచేసి అతని గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ యొక్క ఆర్పి పల్నాటి గారు, వినయ్ గారు, వీరందరూ అతని గురించి చెప్తూ ఉన్నప్పుడు నేను లైవ్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ యొక్క సాంబశివరావు గారిని కూడా ఎంతో భయంకరంగా దూషించి మాట్లాడాడంట ఈ వ్యక్తి. సాంబశివరావు గారు లాంటి వ్యక్తులనే మాట్లాడుతూ ఉన్నాడంటే ఇక మీ గురించి కూడా అతను మాట్లాడడానికి నమ్మకం లేదు కదా. సాంబశివరావు గారు, హనీ జాన్సన్ గారు, అనిల్ గారు, వీళ్ళంతా ఎంతో కాలం నుండి దేవుని కొరకు, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నవారు. అలాంటి వారిని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే తప్పు చేస్తే మాట్లాడడంలో తప్పులేదు. ఎవరు ఎంత పెద్ద సీనియర్ సేవకులైనా తప్పు చేస్తే మాట్లాడడంలో తప్పులేదు. కానీ ఒకసారి ఆలోచించండి. అతని విషయంలో మీరు జాగ్రత్త పడాలని నేను మీ క్షేమం కోరే చెప్తా ఉన్నాను. ఎందుకంటే అతని యాక్టివిటీస్ అంతా కూడా ఈ యొక్క గోపి సనాతన సేన అనే యూట్యూబ్ ఛానల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళంతా ఏంటంటే ఈ రిషి సేన, గోపి సనాతన సేన వీళ్ళంతా ఫేసులు చూపించుకోకుండా మాట్లాడుతూ ఉంటారు కదా. అలాగే ఇతను కూడా ఫేస్ చూపించుకోకుండా
మరి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే కదా. ఒక్కసారి ఆలోచించండి. మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే అతను చేసే ప్రతిదానికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతే కదా. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి అతను మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అతను చేసే ప్రతి యాక్టివిటీకి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్పి బ్రదర్ చెప్పినట్టు, ఆర్పి పల్నాటి బ్రదర్ చెప్పినట్టు అతను 2 గంటలప్పుడు 1 గంటలప్పుడు స్త్రీలతో మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? నాకు అర్థం కాదు. ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడాలి, లేదంటే సాయంత్రం మధ్యాహ్నం ఆ టైంలో మాట్లాడాలి. కానీ ఆ టైంలో స్త్రీలతో మాట్లాడడం ఏంటి? అతను వ్యక్తిగతంగా ప్రతి ఒక్క దైవ సేవకుని, ప్రతి ఒక్క విశ్వాసి స్త్రీలను కూడా టార్గెట్ చేసి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ హృదయాల్లో ఉన్న విషయాలన్నింటినీ కనుక్కొని ఫ్యూచర్లో వాటన్నింటినీ మతోన్మాద యూట్యూబ్ ఛానళ్ళకి ఇచ్చి వాటన్నింటి బయట పెట్టే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచించండి. ఆ వ్యక్తి విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్.